ఆ తొలకరి జల్లులకు ఇక వ్యవసాయం మొదలు పెడతా ఉంటారు. విత్తనాలు వేస్తారు, నాట్లేస్తారు. చిలకల్లో అయితే ఏదో ఒక చిలకేస్తారు, మొక్కజొన్న, పల్లె, వాటెవర్. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం కొంత ముందే సన్నద్ధంగా ఉండాలి. ప్రభుత్వం ఎండాకాలంలోనే ఒక డిపిఆర్ కేంద్రానికి ఇచ్చి పంపించాలి. సో రాష్ట్రానికి ఎంత రావాలి, ఎంత యూరియా అవసరం ఉంటుంది, రైతులు లైన్లో నిల్చోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితిని చూసుకోవాలి ప్రభుత్వం. సరిపడా యూరియా తీసుకొచ్చి పెట్టాలి. అండ్ ఈ డిబేట్ ప్రత్యేకంగా రైతుల కోసమే ఐన్యూస్ ఈరోజు కండక్ట్ చేస్తోంది. రైతుల పక్షాన నిల్చున్నాం. ఉదయం నుంచి కూడా యూరియా రైతులకు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, ఎక్కడెక్కడ అందుబాటులో లేవు. కొన్ని జిల్లాల్లో స్టాక్అవుట్ అయిపోయినాయి. లారీలు మళ్ళీ వస్తే తప్ప యూరియా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా ఐన్యూస్ ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజల ముందుకు, మరి ముఖ్యంగా రైతుల ముందుకు తీసుకొస్తారు. అక్కడక్కడ ఉన్నా కానీ రైతులకు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకసారి ఇచ్చినటువంటి రైతులకు మళ్ళీ ఇవ్వద్దు అన్నటువంటి కొన్ని అధికారుల ఆడియో ఫైల్స్ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యూరియా అవసరం పడ్డా పడకపోయినా, ఇంకా గట్టిగా వర్షాలు పడితే, నాట్లేస్తే ఖచ్చితంగా యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఎకరానికి ఎంత పడుతుంది, వరి అయితే ఎంత పడుతుంది, చిలకకైతే ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా రైతుల లెక్కలు తెలుసు. బట్ ఒక రైతుకు ఒక ఎకరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో మినిమం ఒక 5 ఎకరాలు అనుకున్నాం. అట్లీస్ట్ వరికి అయితే 5 బస్తాలు పడుతుంది, చిలకైతే ఇంకొక 5 బస్తాలు ఎక్స్ట్రాగా పట్టుద్ది, 10 బస్తాలు. బట్ రైతుకు ఎన్ని బస్తాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అన్నది ప్రధానంగా ఈరోజు ఐన్యూస్ ప్రతిష్టాత్మకంగా ఈ చర్చను ఉదయం నుంచి కూడా నడిపిస్తున్నాం. సో దీనిపైన కొంత క్లియర్గా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రైతుల పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో చెప్పులు లైన్లో పెట్టకుండా ఉండాల్సిన పరిస్థితి రాకుండా ఉండడానికి ఐన్యూస్ ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని ప్రైమ్ టైం డిబేట్లో తీసుకోవడం జరిగింది. తెలంగాణలో యూరియా కొరతతోటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో 1,94,000 టన్నుల యూరియా షార్టేజ్ ఉంది. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలు. మోరోవర్ ఏంటంటే యూరియా వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఇన్ ద 5th ప్లేస్, 5వ స్థానంలో ఉంది. వరి, పత్తి పంటల భవిష్యత్తు మొత్తం, ఆ పంట ఎదుగుదల మొత్తం యూరియా పైన ఆధారపడి ఉంటుంది, యూరియా లభ్యత పైన ఆధారపడి ఉంటుంది. ఒక ఎకరానికి ఇందాక నేను మాట్లాడినట్టు దగ్గర క్వింటానికి పైగా, అంటే 178 కిలోల యూరియా ఫర్ ఎకర్ అవసరం పడుతూ ఉంటుంది. మరో 45 kgs యూరియా బస్తా సబ్సిడీ పైన 266కు వస్తూ ఉంటే 325 ఇచ్చినా కానీ, అంటే ఎక్కువ బ్లాక్లో కొందామన్నా దొరకట్లేనటువంటి పరిస్థితి ఉంది అంటూ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆధార్ కార్డులతోటి సొసైటీల ముందు రైతులు వడిగాపులు కాస్తున్నారు. ఈ అంశంపైన ఉదయం నుంచి కూడా ఐన్యూస్ చర్చ చేస్తోంది. సో మళ్ళీ ఒకసారి రైతుల పక్షాన నిల్చుంటూ నిజంగానే తక్కువ ఉందా, లేదంటే కృత్రిమ కొరత ఎవరైనా సృష్టిస్తున్నారా, దీని వెనక ఏం జరుగుతోంది మాట్లాడదాం. బిఫోర్ దట్ కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తీక్ గారు, టీపీసీసీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్లాగే నందారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు మనతో పాటు. ప్రొఫెసర్ శేషు సార్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. అంటే ప్రభుత్వం ఏం చేస్తోంది, రైతులకు మెయిన్ గా అంటే కావాల్సింది యూరియా. ఒకసారి నాట్లేయడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా యూరియా అవసరం ఉంటుంది. సో భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాం, ప్రస్తుతానికి ఎంత షార్టేజ్ ఉంది, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడుతున్నారా, ఎట్లా చూడొచ్చు, లేదంటే పక్కనే రామగుండం కదా డౌన్లోడ్ చేసుకోవచ్చు, గోడౌన్లో దింపుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారా? బట్ ఏదైనా పోయి తెచ్చుకునేది కాదుగా, కేంద్రానికి లేఖ రాయాలి, ఒక డిపిఆర్ అనే సిస్టమ్ ఉంటుంది, అది సమ్మర్లోనే కొంత ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ఏం జరిగింది, ఎట్లా చూస్తున్నారు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు? ఐన్యూస్ వ్యూవర్స్ కు అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. రైతుల గురించి ఇవాళ తెలంగాణలో ఐన్యూస్ చర్చ పెట్టడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 90 కోట్ల రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని పట్టించుకునే దాఖలాలు కనబడడం లేదు. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి 700 మంది రైతుల ఆత్మహత్యలు గాని, హత్యలు గాని, యాక్సిడెంట్లు గాని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జరిగిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 19 నెలలుగా చేస్తున్నది ఏంటంటే తెలంగాణకు కావలసినటువంటిది 5 లక్షల టన్నుల యూరియా రావాలి. వాళ్ళు కేటాయించింది 3 లక్షల టన్నులు అని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చింది 1,70,000 టన్నులు వచ్చింది.
ఇలా డీకే అరుణ గారు ఏం చెప్తున్నారంటే సబ్సిడెంట్ గా ఉన్నది తెలంగాణలో యూరియా అని డీకే అరుణ గారు చెప్తున్నారు. ఇలా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి వెళ్ళి డైరెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ కు రావాలంటే రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల శాఖ ఒక ఇండెంట్ పెట్టాలి, ఆ ఇండెంట్ పాస్ కావాలి. మనకు వచ్చే ఇండెంట్ లో ఆ రసీదు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలను విడిపోతే తప్ప మనకు వచ్చే పరిస్థితి ఎట్లేదు. దీంట్లో కేంద్రానికి నిందించాల్సినటువంటి అవసరం కనిపించట్లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి. సో ముందు నుంచే దానిపైన ఒక గ్రౌండ్ వర్క్ చేయాలి. అదే శ్రీకాంత్ సార్ మీకు చెప్తున్నా. ఇలా నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ 8 మంది ఎంపీలను బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించుకున్న తర్వాత కూడా రైతులకు ఇంత దారుణంగా వచ్చినటువంటి వ్యవహారం ఏంటంటే తొలకరి చినుకులు పడ్డప్పుడే రోని మురకశిర కార్తుల్నే ఈ వానాకాలంలో మే మాసంలోనే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 6 లక్షల టన్నుల యూరియా రెడీగా పెట్టుకున్నది. ఎక్కడ లైన్లు నిలబెట్టుకోలేదు, చెప్పులు లైన్ లో పెట్టలేదు, పాలిథిన్ కవర్లు లైన్ లో పెట్టలేదు. మాకు యూరియా ఎంత అవసరం ఉన్నది అనే దాని మీద రాష్ట్ర దేశంలోనే 3వ స్థానం 4వ స్థానానికి తీసుకొచ్చినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా 266 రూపాయలు చెప్తే యూరియాకు 350 రూపాయలు పెట్టినా కూడా దొరకడం లేదు రైతులకు. లైన్ నిలబడతాం. ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో సగం మండలాలలో యూరియా లేదు. ఎందుకు యూరియా లేదంటే 5 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. 5 లక్షల టన్నులలో వాళ్ళు కేటాయించింది 3,06,000 టన్నులు. ఆ 3 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్నది లాస్ట్ 28 జూన్ వరకు 1,75,000 టన్నులు. అంటే దాదాపుగా ఇంకా రావాల్సిందే 25,000 టన్నులు రావాలి. ఇంకా మీరు ఇవ్వాల్సిన 2 లక్షల టన్నులు ఉంది. యూరియా 266 రూపాయలకు బస్తా రావాలంటే 350 రూపాయలు పెట్టినా దొరకడం లేదు. అంటే బ్లాక్ లో కాంగ్రెస్ దళారీలు గాని ఎవరైనా వచ్చేసి బ్లాక్ లో ఆపేసేసి రైతులను ఇబ్బంది పెట్టడానికి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ లో కొంచెం అంత వర్షపాతం తగ్గింది. కంబోజ్ గారు కంటిన్యూ చేద్దాం, మీ పాయింట్ కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఐ న్యూస్ ఎప్పుడైనా ప్రజల పక్షానే ఉంటుంది, సైనికుల పక్షాన ఉంటుంది, దేశం పక్షాన ఉంటుంది, రాష్ట్రం పక్షాన ఉంటుంది. ఈరోజు రైతుల కోసం ప్రత్యేకంగా చర్చా కార్యక్రమం ఈ ప్రైమ్ టైమ్ డిబేట్ నిర్వహిస్తున్నాం. తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి, నాట్లేసే టైం వచ్చింది, పంటలు విత్తనాలు వేసుకునేటువంటి టైం నడుస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే యూరియాను సిద్ధంగా చేసి ప్రభుత్వాలు పెట్టాలి రైతులకు ఇబ్బందులు కాకుండా. సో అట్లాంటిది రైతులకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే టైంకు 3 లక్షల టన్నులు ఇప్పటివరకు సరఫరా చేయబడ్డది. ఇంకా 1,75,000 టన్నుల యూరియా ఇంకా రావాలి అని ప్రభుత్వాలే అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో ప్రస్తుతానికి ఇంతే ఇవ్వాలి, ఇంతకు మించి ఇవ్వకూడదు అన్నటువంటి కొన్ని నిబంధనలు కూడా అధికారులు పెడుతున్నారు. అంతకు మించి ఇస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ మీద అధికారుల మీద, అగ్రికల్చర్ ఆఫీసర్ మీద, ఏడీల మీద
చర్యలు తీసుకుంటామంటూ కూడా కొన్ని అధికారులు చెప్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది గ్రౌండ్ లో, ఏం జరుగుతుంది? ఈరోజు ఉదయం నుంచి కూడా ఐ న్యూస్ రైతుల కోసమే మాట్లాడుతోంది. రైతులకు ఎక్కడెక్కడ కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఒక మారథాన్ లాగా ఉదయం నుంచి మేము చేస్తూనే ఉన్నాం. రైట్, ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ చేద్దాం. కాంపోజ్ వెంకటేశ్వర్ గారు, సో వెంకటేశ్వర్ గారు బఫర్ స్టాక్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఆ బఫర్ స్టాక్ కూడా లేనటువంటి పరిస్థితేనా? సో బఫర్ స్టాక్ 3 లక్షల టన్నుల వరకు ఉంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? నేను ఏమంటానంటే, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు సమీక్ష పెట్టుకోవాలి, మేలోనే పెట్టుకొని ఈ 266 రూపాయలకు వచ్చేటువంటి సబ్సిడీని పరిశీలన చేసిన తర్వాతనే కేంద్రానికి మళ్ళీ సెకండ్ ఇండెంట్ పెట్టుకొని మాకు వచ్చినటువంటి యూరియా ఇంత మాకు ఇమ్మీడియట్ ఇవ్వండి. ఎందుకంటే జూన్ మాసంలో నాట్లేదు. ఇప్పుడు జూలై మనం 4వ తారీఖు వచ్చాము. వర్షాలు తక్కువ ఉండడం వల్ల జర నాట్లు లేట్ గా ఇస్తారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుంది. ఇలా ఎరువుల ఫ్యాక్టరీ రామగుండంలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటారు, కాంగ్రెస్ 8 ఎంపీలు ఉంటారు. ఇలా వ్యవసాయ శాఖ మొత్తం నిద్రపోతున్నది. 5 లక్షల టన్నులు తీసుకొస్తే తప్ప 6 లక్షల టన్నులు తీసుకొస్తే తప్ప తెలంగాణకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పాలిథిన్ కవర్లు, చెప్పులు లైన్ లో పెట్టేసి యూరియా 266 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నమాట వాస్తవమే. కానీ ఇవాళ వచ్చింది ఎంత? 3,06,000 టన్నులు వచ్చింది. దాంట్లో మనం దిగుమతి చేసుకున్నది ఎంత? 1,75,000 టన్నులు. ఇంకా రావాల్సింది ఎంత? 1,20,000 టన్నులు రావాలి. అది వస్తుందని చెప్తున్నారు. ఇలా డికేఆర్ గారు ఏం చెప్తున్నారు? యూరియా సబ్సిడెంట్ గా తెలంగాణ రైతులకు కావాల్సినంత ఉందని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్, బీజేపీ ఇలా వైఫల్యం చెందినవి, రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందినవి. నేను ఏమంటున్నంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 19 నెలలు అయింది. కనీసం వ్యవసాయ ఒక సమీక్ష పెట్టలేదు, మండలాల అగ్రికల్చర్ మీద సమీక్ష పెట్టలేదు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీతో సమీక్ష పెట్టలేదు. ఇలా యూరియాకే ఇట్లుంటే నాట్లు పడ్డ తర్వాత డిఏపి వేసే పరిస్థితి వస్తే, ఇప్పుడు ఎరువులు, ఇప్పుడు నేను ఏమంటున్నంటే, పత్తి పెడతారు, మిర్చి పెడతారు, పొగాకు పెడతారు, కండిషన్లు వేస్తారు. అప్పటికి మనకు ఆగస్టు సెప్టెంబర్ లో డిఏపి ఉంటది. అంటే యూరియానే వీళ్ళు పంచలేకపోతున్నారు. మరి అప్పుడు డిఏపి ఎట్లా తీసుకొస్తారు? నేను ఏమంటున్నంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయం చేయడంలో ఫస్ట్ ఉంది, ప్రజలను మేల్కొల్పడంలో వెనుకబడ్డది, వ్యవహరించడం వెనుకబడ్డది. రైతులను చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మీరు సాన్నిధ్యంగా ఉండి రైతులకు రావాల్సినటువంటి 5 లక్షల టన్నుల యూరియా తీసుకురాకుండా 3 లక్షల టన్నుల యూరియా తీసుకొచ్చేసి మిగతా 2 లక్షల టన్నులు ఎప్పుడు తీసుకొస్తారు? అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో తీసుకొస్తే అప్పుడు రైతులు ఏం చేసుకోవాలి? ఇవాళ 350 రూపాయలు పెట్టినా కూడా యూరియా భత్త దొరకడం లేదు. రైతులు కాగోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్బన్ హైదరాబాద్, రంగారెడ్డి తీసేస్తే మిగతా 31 జిల్లాలలో ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి. ఇలా ఐ న్యూస్ ద్వారా ఇంత మంచి చర్చ పెట్టుకుంటున్నాం అంటే చాలా మంచి చర్చ. ఇలా గెస్టులు ఎవరైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ఏ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అయినా కూడా రైతుల సంక్షేమం చేయకపోతే ఇలా అంత దిగుబడి ఎట్లా వస్తుంది? ఈ దిగుబడి మీద ఆలోచన లేదు, యూరియా మీద ఆలోచన లేదు. ఇలా ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టుకొని అన్ని హామీలు ఇచ్చేసిందని చెప్తారు. కామోజ్ గారు, మీ హయాంలో బఫర్ స్టాక్ ఎంత ఉండేది? సో ప్రస్తుతానికి బఫర్ స్టాక్ ఎంత? నేను చెప్తున్నా సార్, ఒక తెలంగాణకు కావాల్సిన 5 లక్షల టన్నులల్లా మేము ఇండెంట్ 6,13,000 టన్నులకు పెడితే మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5,19,000 టన్నులు ఇచ్చింది. సబ్సిడెంట్ గా సరిపోయింది. ఏ ఒక్క రోజు రైతు ధర్నా పెట్టలేదు. నేను మీకు పూర్తి వివరాలు మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నా, చూడండి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం ఎట్లుందంటే, రైతులను ఆదుకోవడం ఫెయిల్, లగిచర్లలో ఫెయిల్, కులగణంలో ఫెయిల్, కరెంటులో ఫెయిల్, నీళ్లలో ఫెయిల్, అసలు కరెంటుకు రావట్లేదు, మన కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయడంలో ఫెయిల్, అన్ని ఫెయిల్ అయ్యి ఇలా మల్లికార్జున ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో అన్ని ఇచ్చేసినామని చెప్తున్నారు. ఇలా రాజకీయాలు మీరు రాజకీయం చేసుకుంటే చేసుకోండి, కానీ రైతులకు రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఇవన్నీ రైతులకు ఎట్లయితే సబ్సిడీ మీద పత్తి ఎక్కువ పండిస్తాం మనం ఇక్కడ, ఆ పత్తి సమస్యనే పోయింది. పత్తి అసలు ఇవ్వడం లేదు, పత్తి గింజలే దొరకడం లేదు. ఇవాళ యూరియా ఒక్కటే కాదు, రేపు రాబోయే ఇంకొక 15-20 రోజులు అయితే డిఏపికి అదే ఉంటది, పాస్పోర్ట్ కి అదే పరిస్థితి ఉంటది. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రోడ్ల మీద చేసింది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏ మాత్రం సహకరించట్లేదు. ఇక్కడ ఒక్క నిమిషం, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు ఇప్పటి వరకు విన్నారు, కాంబోజ్ వెంకటేశ్వర్ గారు వాయిస్ విన్నారు. సో రైతులకు సరిపడా యూరియా లేదు. సో రానున్నది, ఒకవేళ నిజానికి వర్షాలు బాగా పడి నాట్లేస్తే కనుక ఖచ్చితంగా చాలా పెద్ద పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలని ఎందుకు ఇండియన్ పెట్టలేకపోయారు? సో గతంలో బఫర్ స్టాక్ 6 లక్షల టన్నుల యూరియా బీఆర్ఎస్ పార్టీ మెయింటైన్ చేసి దాన్ని మీరు ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షలకు దాన్ని కట్ చేశారు, కుదించారన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన. సో రైతుల గురించి ఎందుకు ఇంతవరకు ఒక సమీక్ష సమావేశం కూడా ఎందుకు పెట్టలేదు? మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అన్నది ఈ రోజు వినిపిస్తున్నటువంటి ప్రశ్న.
అయితే సార్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు యూరియా గురించి రైతుల గురించి ఏమైనా మాట్లాడతారేమో, నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించారు కదా, వాళ్ళకు కొంత అనుభవం ఉందేమో. ఆ అనుభవాన్ని మేము కూడా కొంత తీసుకొని ప్రభుత్వానికి సూచనగా చెప్పొచ్చేమో అనుకున్నా, కానీ వారు మాట్లాడుకుంటూ మొత్తం ఎల్బీ స్టేడియం గురించి మాట్లాడినారు. ఈరోజు వాళ్ళు ఎల్బీ స్టేడియం గురించి వాళ్ళు రాజకీయాలు చేసినప్పుడు లేదు, కానీ మేము రాజకీయాలు చేస్తే వచ్చిందా? వాళ్ళ నాయకుడు ఏమన్నాడు, నేనేం సత్రం నడుపుతలేను, పక్తు రాజకీయ పార్టీనే నడుపుతున్నా, నేను రాజకీయాలే చేస్తా, రాజకీయాలే మాట్లాడతా అని చెప్పి వారు మాట్లాడినప్పుడు కొంచెమన్నా సంస్కారం ఉండాలి సార్. మీరు మాట్లాడినప్పుడు మేము మౌనంగా కూర్చోలే కాదు, పాయింట్ వస్తున్నారా లేదు నేను కూడా చూస్తున్నా. నేను అసలు ఏం మొదలయ్యలేదు కనీసం 1 సెకండ్ కాకముందే. ఎందుకింత ఉలికిపాటు, ఎందుకింత భయం? కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఎందుకంత భయం అంటున్నాను నేను ఏమంటున్నా, ఈ రోజు వారి నాయకుడేమో మేము ఫక్త రాజకీయ పార్టీ నడుపుతామని చెప్పారు. ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి మాట్లాడిపోయినంత మాత్రం వీరు ఉలికులికి పడుతున్నారు. ఎక్కడ కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడ్డదే తప్ప వాళ్ళకు ద్రోహం చేసిన పరిస్థితి లేదు. గతంలో చాలా సార్లు చాలా వేదికలపైన మాట్లాడినప్పుడు మీరు రైతు బంద్ వేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామ పంచాయతీ బోర్డుల మీద రాస్తారా అన్నారు. రాసి చూపించినాం, రాసి చూపించాం. వారు ఆరోపణ చేసారు, వారు ఆరోపణ చేసారు. అయితే ఎప్పుడు కూడా ఈ రోజు మీకు ఒక వార్త చెప్తా సార్. మే 17, 2025 నాడు ఎవరైనా సరే యూరియా కానీ రైతులకు సంబంధించినటువంటి విత్తనాల పైన కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినా, దళారులు కానీ ఇట్లాంటి ఎవరన్నా వస్తే వారిపైన పీడీ యాక్ట్లు పెట్టినటువంటి చరిత్ర, అంటే దానికి ఒక నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అయితే ఎందుకు రావట్లేదు యూరియా అని చెప్పండి. కష్టాలు ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం సార్, ఆయన మాటి మాట్లాడుతున్నాడు, నేను ఆయన సూటిగా మాట్లాడుతున్నా. నువ్వు యూరియా గురించి మాట్లాడకుండా మల్లికార్జున గురించి ఎందుకు మాట్లాడినావు సార్? ఎందుకు మాట్లాడినావు? అంతగానం దించుకొని ఉనికిపోతున్నావు కదా. నువ్వు యూరియా గురించి మాట్లాడకుండా మల్లికార్జున ఖర్గే గారి గురించి, ఎల్బీ స్టేడియం గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి ఇవన్నీ ఎవడెత్తమన్నాను? నేను ఎవడెత్తమన్నాను అంటున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసి కూర్చుంటే నేను చూసుకుంటే కూర్చోవాలన్నా? మీ 10 ఏళ్ళ పాపం పండింది. ఈ రోజు 10 ఏళ్ళ పాపం పండి మీరు రైతులను గోసపెట్టి మీరు కాళేశ్వరం గురించి ఎవడు మాట్లాడమన్నాడు? నిన్ను కాళేశ్వరం ఎత్తిపోయిన చేత కదా ఎవడు మాట్లాడమన్నాడు? అర్థం కానీ మాటలన్నీ మాట్లాడి సమాధానం చెప్తుంటే ప్రశ్నించాలి సార్. ఆయన పాయింట్ మాట్లాడిండా? ఆయన ఒక్క పాయింట్ అన్న మాట్లాడిండా యూరియా గురించి? యూరియా గురించి ఒక పాయింట్ మాట్లాడకుండా కాళేశ్వరం గురించి మాట్లాడిండు, రైతు బంధు గురించి మాట్లాడిండు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడిండు, మల్లికార్జున ఖర్గే గారి గురించి మాట్లాడిండు. ఏం మాట్లాడతాడు ఆయన? ఒక్క నిమిషం మొత్తం వచ్చి మాట్లాడుతుండ్రు. అవును సార్, ఆ ఇండియన్ నెంబర్ చెప్పిండు ఆయన. ఎందుకు 6 లక్షల టన్నులు 6 లక్షల టన్నులు మీరు చెప్పిన మాట అని చెప్పిండు, అంతేగాని దాని ఇంటెంట్ ఏమో చెప్పిండు. ఆయన ఆధారాలు కూడా పంపిస్తాను. కాదు సార్, పంపిస్తే చూపిస్తే అయిపోతుంది కదా. దాన్ని చదివి చెప్తే ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన పంచాయతీ కాదు ఇది. నేను అందుకే జరుగుతున్నటువంటి కొంత కన్ఫ్యూజన్ వాతావరణం. అదే కన్ఫ్యూజన్ కి కాంగ్రెస్ పార్టీ మీరే అన్నారు, మీ ప్రభుత్వం చెప్పింది 3 లక్షల టన్నులే వచ్చింది, 5 లక్షలు మేము ఇంటెంట్ పెట్టుకున్నాం, ఇంకో 1,75,000 టన్నులు రావాలి. బట్ ఇది ఈ రోజు మనకు చిన్నగా కనిపిస్తుందేమో కానీ రేపు వర్షాలు పడితే అసలు సీన్ అప్పుడు స్టార్ట్ అయింది. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉదయం విన్నాను, 2 లారీలు స్టాక్ వస్తా 2 లారీలు స్టాక్ అయిపోయినాయి, మళ్ళీ వచ్చేంత వరకు లేదు. ఇంకొంతమంది అధికారులు చెప్తున్నారు అసలు రైతులకు లిమిటెడ్ గానే ఇవ్వాలి, ఒక్కసారి వచ్చినటువంటి రైతులకు మళ్ళీ ఇవ్వద్దు అంటూ అగ్రికల్చర్ ఆఫీసులకు చెప్తున్నారు. రోజుకు 5 టన్నులు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు అన్నది. అంటే స్టాక్ ఉందని చూపించాలి, తక్కువ ఇవ్వాలా? ఇదా సిద్ధాంతం? ఇదేనా చర్చ? రైతులకు ఇదేనా కన్వేయాల్సింది? ఇప్పుడు సార్ ఇప్పుడు దీని పాపం కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అవును సార్, ప్రభుత్వము బాధ్యతగా కేంద్రానికి మాకు ఇంత అవసరం ఉంది అని చెప్పి లేఖ రాసింది. ఆ లేఖను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించాలి. అది పంపించకపోగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని పైన నేరాలు మోపి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఉద్దేశం ఏంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఉత్తరం రాయకుండా మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోకపోతే కదా మా తప్పు. తీసుకపోయిన తర్వాత కూడా వాళ్ళు పంపించకపోతే ఏంది? ఈ రోజు ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచి 2 కేంద్ర మంత్రులు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన, సమస్యలపైన, రైతులపైన, విద్యార్థులపైన, ఉద్యోగాలపైన ఒక్క మాట మాట్లాడని బీజేపీ పార్టీని వీళ్ళెవరు ప్రశ్నించారు. ఎందుకంటే వీళ్ళిద్దరు లోపాయికార ఒప్పందం వల్ల. ఈ రోజు వాళ్ళు పంపించకపోతే దానికి కాంగ్రెస్ పార్టీ ఏదో పట్టించుకుంటే
ఉంటలేదు, కాంగ్రెస్ పార్టీ హయాంలోకి ఇట్లా జరుగుతుందని చెప్పి ఈ రోజు దాన్ని పెద్దగా చేసి చూపించి రైతులను బలి పశువులు చేయడానికి తప్ప వీళ్ళు ఉన్నది ఎందుకు సార్? ఈడ నేనేమంటున్నా, ఈ పాయింట్ ఒప్పుకుంటారా? ఒకసారి వచ్చిన రైతుకు మళ్ళీ యూరియా అయ్యొద్దు, 5 లక్షల టన్నులకు మించి తమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నటువంటి విషయం అది జరుగుతుందా వాస్తవానికి? అసలు అట్లాంటిది ఎక్కడ లేదు సార్. గతంలో వీళ్ళు చెప్పారు, మీ ఇక్కడే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అఫీషియల్ గా చెప్పిండు. అధికారుల నుంచి ఎవరికి డీలకు గానీ ఏడీలకు గానీ వాళ్ళ పైన అట్లాంటి ఆదేశాలు ఎవరికి కూడా లేదు, ఎవరికి లేవు, ఎవరికి అట్లాంటి ఆదేశాలు లేవు. కాకపోతే ఒకవేళ చెప్పి ఉంటే ఏం చెప్పింటారు తెలుసా? అందరికీ సరిపోయేలాగా చూడండి, ఒక్కరికే రిపీటెడ్ గా ఇవ్వకండి, అందరినీ మీరు కన్సిడరేషన్ చేసి ముందు తీసుకున్న వాళ్ళని మాత్రమే మళ్ళీ రిపీటెడ్ గా కాకుండా అందరికీ సమాంతరంగా కలిసి వచ్చినటువంటి రైతుకు మళ్ళీ ఇవ్వద్దు, మళ్ళీ ఇవ్వద్దు అని కాదు, మించి ఇవ్వద్దు, మళ్ళీ ఇవ్వద్దు అని కాదు, అందరికీ సరిపోయేలాగా ఇవ్వండి అని చెప్పింటారు. కానీ వీళ్ళ కలెక్టర్ మాట్లాడినట్టు నేను ఈ సీట్ లో కూర్చున్నందరికి ఎవడైనా ఊరేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు అట్లాంటి స్టేట్మెంట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ అధికారి ఇవ్వడు, ఇయ్యలేదు, ఇయ్యరు కూడా ఎప్పటికీ. విందాం. పీసీఆర్ ఒకసారి అధికారికి సంబంధించినటువంటి ఆడియో టేప్ ప్లే చేయండి ఒకసారి. సొసైటీలో ఉన్న యూరియాని ఒక రోజులో 5 టన్స్ కంటే ఎక్కువ అమ్మినా గానీ, ఒక రైతుకి 4 మించి ఇచ్చినా కూడా మీకు మీ ఏఓ గారు, ఏడీఏ గారు, సెక్రటరీస్ జైలు శిక్ష, ఏఓకి ఏడీఏకి సస్పెన్షన్ అని చెప్పారు. కాబట్టి 1 డేలో 5 టన్స్ కంటే ఎక్కువ అమ్మొద్దు. ఇది ఒక రైతుకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ అదే రైతుకి ఆ మంత్ లో యూరియా ఇవ్వకూడదు. ఇది మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అండి. ఇందులో ఏది తప్పినా మీ అందరికి మాకు షోకాజులు, మీకు సస్పెన్షన్ ఉంటుంది. కాబట్టి సిఇఓస్ అందరూ కొద్దిగా చూసుకొని ఇచ్చిన రైతుకు మళ్ళీ ఇవ్వకూడదు. ఇచ్చే కట్టలు 5 లోపు ఉండాలి. యూరియా వాడకం తగ్గించాలని ఈసారి యూరియా పెట్టట్లేదు. మనకి యూరియా ఇంకా రాదు, రోడ్డు మూమెంట్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. కాబట్టి యూరియాని కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. 1 డేలో 5 టన్స్ 6 టన్స్ కంటే ఎక్కువ అమ్మితే మాత్రం మీ అందరికి నోటీసులు వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకొని సొసైటీ సిఇఓస్ ఖచ్చితంగా 5 టన్నులు మించకూడదు. ఫార్మర్ కి బిలో 5 లోపే ఇవ్వాలి. ఇచ్చిన ఫార్మర్ కి మళ్ళీ ఈ మంత్ లో ఇవ్వకూడదు. అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరూ నాకు సరే మేడం అని కానీ, ఓకే మేడం అని కానీ ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి. సరే మేడం, ఓకే మేడం, రైట్. ఇప్పుడు సరే మేడం అందామా, ఓకే మేడం అందామా? ఈ ఆడియో ఫైల్ మీద సార్ ఈ కాలకు ప్రామాణికం లేదు. వారు చెప్పింది అధికారికంగా కాదు. ఒకసారి వరంగల్ ప్రశాంత్ ఫోన్ లైన్ తీసుకోండి. పీసీఆర్ వరంగల్ ఫోన్ లైన్ తీసుకొని ప్రశాంత్ ని. రైట్, ప్రశాంత్ విల్ కమ్ అండ్ జాయిన్. ఇది ప్రామాణికమా కాదా? శేషు సార్, ఈ ఆడియో ఫేక్ ఆడియోనా? ఈ ఆడియో అసలు పట్టించుకోదా ప్రామాణికంగా? ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే పూర్తిగా సెంట్రల్ బాధ్యత ఏంటి తెలంగాణ మీద, అది కూడా మాట్లాడదాం. శేషు సార్, దీన్ని ఎట్లా చూస్తున్నారు? వినపడలేదు మీరు పే చేసింది. అంటే ఒక అధికారి కాల్, వరంగల్ జిల్లా జేడి జాయింట్ డైరెక్టర్ అధికారి కాల్ అని చెప్పేసి, ఎస్ మనకి ఇక రాదు, కొద్దిగా రైతులకు ఇవ్వండి, ఇచ్చిన రైతుకు మళ్ళీ ఇవ్వద్దు, రోజుకు 5 టన్నులకు మించి ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే గనక మాకు షోకాజ్ నోటీసులు ఉంటాయి, మీకు సస్పెన్షన్ ఆర్డర్స్ ఉంటాయి, జైలు శిక్షలు కూడా ఉంటాయి, ఏఈలు గానీ ఏడీలు గానీ, సో మిగతా ఎవరైతే ఉన్నారో అని ఆ ఆడియో ఫైల్లో ఉన్నటువంటి సంభాషణ సారాంశం అది విని అందరూ ఎస్ మేడం, ఓకే మేడం అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాలి అక్నాలెడ్జ్మెంట్ లాగా అని అధికారికంగా అధికార గ్రూప్ లో. సో అది ప్రామాణికం కాదని చెప్పేసి కార్తిక్ గారు మాట్లాడుతున్నారు. దీని మీదనే చర్చ చేద్దాం. ఈ ప్రామాణికమా కాదా ఇలా తెలిసేద్దాం. శేషి సార్, అసలు వాస్తవ పరిస్థితి ఏంది, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? శ్రీకాంత్ ఒక్కటి ఒప్పుకొని తీరాలి. ఏం ఒప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యూరియా కొరత ఏర్పడిందని ఒప్పుకొని తీరాలి. ఆ యూరియా కొరతని అధిగమించడానికి అధికారులు చేస్తున్నటువంటిది ఏంటంటే ఒక రేషనింగ్ పెట్టారు. రేషనింగ్ ఏం చేయాలంటే ఇంతే ఇవ్వాలి, రోజుకి ఇంతే ఇవ్వాలి, ఒక రైతుకి ఇంతే ఇవ్వాలని ఒక రేషనింగ్ పెట్టి తాత్కాలికంగా ఉన్నటువంటి కొరతని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, బట్ అది కొంత వ్యవసాయదారులను ఇబ్బంది పెట్టేది, గందరగోళానికి గురి చేసేది, వాళ్ళని నష్టపరిచేటట్టుగా ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది పక్కన పెడితే అసలు ఎందుకు ఈ యూరియా కొరత ఏర్పడింది, ఎందుకు ఒక చిన్న ఇంటరప్షన్, సారీ ఫర్ దట్. వరంగల్ ప్రశాంత్ అందుబాటులో వచ్చారు ఫోన్ లైన్ లో. ప్రశాంత్, గుడ్ ఈవినింగ్. సో ఒక ఆడియో ఫైల్ వైరల్ అవుతోంది,
ఒక అధికారి వరంగల్ జిల్లా నుంచి అనురాధ అనే జాయింట్ డైరెక్టర్ అన్న పేరుతో ఒక ఆడియో ఫైల్ వైరల్ అవుతోంది. అది ఆ ఆడియో ఫైల్ కి ఏ ప్రామాణికం లేదు, అదొక ఫేక్ ఆడియో ఫైల్ అని చెప్పేసి ఈ రోజు మన ప్రైమ్ టైం డిబేట్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రామాణికం ఉందా లేదా, అది ఫేకా, ఎవరైనా కృత్రిమంగా సృష్టించిందా, అసలు ఎరువుల కొరత ఉందా, ఇదంతా కృత్రిమ కొరతనా, ఆ ఆడియోలో ఉన్నట్టు జైలు శిక్షలు వేస్తారా అధికారులకు, ఒకవేళ రైతులకు ఎక్కువ ఇస్తే ఇంత లిమిటెడ్ గా ఇవ్వాలన్నదా? ఆ ఆడియో ఏంటి వైరల్ అవుతుంది, ఫేకా ఒరిజినలా, వాట్ ఈస్ దట్ ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, యూరియా కొరత మీద అధికారులతో వాయిస్ కాల్ రికార్డు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కింది స్థాయి మండల ఏఈఓలకు సూచనలు ఇస్తున్న క్రమంలో ఈ యొక్క మాటలు మాట్లాడిన విషయం ఆడియోకి సంబంధించిందంటూ కూడా వైరల్ అవుతుంది. అది మన చేతికి చిక్కింది. అయితే ఇది జెన్యూన్ గా అధికారులకు సూచనలు ఇస్తున్నట్టే మనకు తెలుస్తుంది. అయితే ఆ క్రమంలో కొంత కింది స్థాయి అధికారులకు కొంత బెదిరింపులా ఉన్నప్పటికీ కూడా వాస్తవ విషయాలనే ఆమె పొందుపరిచింది. ఏదైతే రైతులకు ఎకరానికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలని మాత్రం అందులో స్పష్టంగా చెప్పింది. అధికంగా ఎరువులు మాత్రం ఇయ్యొద్దనేది, మరియు అదేవిధంగా ప్రతి మండలంలో 5 టన్నులు మాత్రమే అమ్మకానికి ప్రతిరోజు చేయాలి. ఒక రైతుకు ఈ నెల ఇస్తే మళ్ళీ వచ్చే నెల వరకు, ఒక నెల వరకు కూడా ఇవ్వకూడదు. ఏదైనా రెండోసారి ఇవ్వాలనుకుంటే మరో నెలలో ఇవ్వండి. అప్పటి వరకు ఇలా ఒకే రైతుకు అధికంగా బస్తాలు ఇస్తే మిగతా రైతులకు షార్టేజ్ ఉంటుందనే సందర్భంలో చెప్పినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రైతులకు అడ్జస్ట్ చేసే ధోరణిలో మాత్రమే ఆమె చెప్పింది. కానీ అయితే ఈ యూరియా కొరత స్పష్టంగా మనకైతే కనిపిస్తున్నట్టు ఆ వాయిస్ లో తెలుస్తుంది. ఎందుకంటే రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు రైతులకు అందివ్వండి అని చెప్పాల్సిన అధికారులు రైతులకు సర్దుబాటు చేయండి అని ఈ ఒక ఆడియోలో స్పష్టంగా పై అధికారి కింది స్థాయి ఏఈఓలకు సూచనలు చెప్తున్నట్టుగానే స్పష్టంగా ఈ ఆడియోలో మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్, ఇది 100% జెన్యూన్ గానే ఉంది. ఎందులో సరే అధికంగా ఒకే రైతుకి ఇచ్చి మిగతా రైతులకు అన్యాయం జరిగితే అప్పుడు మిగతా రైతులు రోడ్డు మీదకి వస్తారు, ప్రభుత్వానికి బదనాం అవుతుంది. కాబట్టి అందరి రైతులకు వచ్చేలాగా సర్దండి అని చెప్పేసి అర్థం వచ్చేలాగా ఇందులో చెప్పినట్టు మనకు స్పష్టమవుతుంది. కింది స్థాయి అధికారులను అంటే కేసులు అవుతాయి అని ఏ సందర్భంలో అంటే ప్రభుత్వానికి గనక చెడ్డ పేరు వస్తే అప్పుడు ఖచ్చితంగా కింది స్థాయి అధికారులుగా మీపైనే కేసులు అవుతాయని చెప్పేసి కాన్సెప్ట్ ఓవరాల్ కన్క్లూడ్ కి వస్తే రైతులకు కొరత ఉంది, యూరియా కొరత ఉంది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకసారి వచ్చినటువంటి రైతులకు మళ్ళీ వద్దు, రోజుకు 5 టన్నులకు మించి వద్దు అంటే ఎంతమంది రైతులకు సరిపోతుంది? సో ఆ జిల్లాలో ఎంతమంది ఉండాలి, ఎన్ని ఎకరాల భూమి ఉండాలి, రేపొద్దున వర్షాలు పడితే ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ఎస్ శ్రీకాంత్, అది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ప్రధాన వాణిజ్య పంటలైనటువంటి పత్తి, వరి, మిర్చితో పాటు చిరుధాన్యాలు కూడా ఎక్కువగా వరంగల్లో పండిస్తుంటారు. ఈ రైతులు ఇప్పుడు మంచి జోరు సీజన్ ఉంది. ఈ సీజన్ లో అందరూ కూడా నాట్లు పెట్టి 15 రోజులలో కలుపులు తీసి అనంతరము ఆ యూరియా, పొటాషియము, డిఏపి లాంటి ఎరువులు పంటలకు బలం కోసము, అదేవిధంగా చీడ పురుగుల నుంచి ఉపశమనం కోసము ఈ యొక్క ఎరువులను వాడుతూ ఉంటారు. ఆ సమయానికి అయితే ఖచ్చితంగా రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తారు. ఆ సమయంలో ముఖ్యంగా పిఎస్సిఎస్ కేంద్రాలు, అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ మండల కేంద్రాలలోకి ఈ సబ్సిడీ ఎరువులు వస్తాయి. అక్కడికి వెళ్లి రైతులు అధికారులను ఆశ్రయిస్తారు. ఎందుకంటే బయట కొంటే వేలు అవుతాయి, అదంతా ఆర్థిక భారం. కాబట్టి అధికారులకు సబ్సిడీ కోసం వస్తారు. కాబట్టి అధికారులకు పై అధికారిగా కింది అధికారులకు సర్దుబాటు చేయండి, అధికంగా ఇస్తే మిగతా రైతులకు నష్టం జరుగుతుంది అనే ధోరణిలో ఈ యొక్క చెప్పినట్టు కనిపిస్తుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు పరిస్థితి ఏంటి, వాస్తవంగా గ్రౌండ్ లో కొరత ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది, దీనికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.
వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్. సో రైతులకు యూరియా కొరత ఉందా? రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు రాబోతున్నాయా? సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నెలలో ఇక రాదా? రైతులకు యూరియా రాదా? ఒకసారి ఇచ్చినటువంటి రైతులకు మళ్ళీ ఇవ్వద్దా? ఈ అంశమైన చర్చ నడుస్తుంది. ఎస్, కొరత ఉంది అన్నది ఈరోజు ఆడియో కాల్లో కూడా మనం విన్నాం. ఎస్, శేషు సార్ ప్లీజ్ కంటిన్యూ. శ్రీకాంత్, ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది అనేటటువంటి విషయం స్పష్టమైంది. ఇప్పుడు దాని మీదనే మనం రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం. ఈ యూరియా కొరత ఏర్పడటానికి కారణాలు ఏంటి, కారణం ఎవరు అనేటటువంటి విషయం కూడా మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా డిమాండ్ సప్లైల సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లుగా నాకు కనపడలే. అది పాటించకపోవటం వల్లనే ఇవాళ రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ యూరియా కొరత ఏర్పడినట్లుగా నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది శ్రీకాంత్. దీంట్లో ఏంటంటే ఈ సీజన్ కి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. వీటిలలో ప్రతి నెలకి ఎంత ఇవ్వాలనేది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మీకు జూన్ మంత్ కి వచ్చేసరకు ఇచ్చినటువంటి కేటాయింపు ఎంత అంటే 5 లక్షల మెట్రిక్ టన్నులు. దాంట్లో విదేశాల నుండి వచ్చేదే 2,60,000 మెట్రిక్ టన్నులు. ఇది జూన్ మంత్ కి రాలేదు. తర్వాత జూలైకి వచ్చాక సీజన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి జూలై మంత్ కి కేటాయించినటువంటి యూరియా ఎంత అంటే 1,60,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. దీంట్లో 60% విదేశాల నుండే వస్తుందని చెప్పారు. కానీ విదేశాల నుండి వచ్చేటటువంటి యూరియా సకాలంలో రాకపోవటం వల్ల ఇవాళ షార్టేజ్ ఏర్పడింది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకి వచ్చేటటువంటి యూరియా కేటాయింపు ఎంత అంటే 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది 60,000కు పెంచండి అంటే అది కూడా పెంచటం లేదు. అంటే సకాలంలో ఇచ్చినటువంటి మనకిచ్చిన కేటాయింపులు విదేశాల నుండి కేంద్రం నుండి రాకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే రాష్ట్రం ఏర్పడేటప్పుడు యూరియా అవసరాలు 13 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఇవాళ అది ఏకంగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1,49,00,000 ఎకరాల సాగు భూమి ఉంటే ఇవాళ మనకి కావలసినటువంటి యూరియా ఎంత అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు కావాలా. ప్రతి సంవత్సరము 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరాలు పెరుగుతున్నాయి. అంటే పెరుగుతున్నటువంటి యూరియా అవసరాల మేరకు మనకి కేటాయింపులు రాకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితి ఎదురవ్వటానికి అటు కేంద్రము ఇటు రాష్ట్రము కారణమైతే మనకి కేటాయిస్తున్నటువంటి కేటాయింపులలో అంటే జూలైలో మనకు కేటాయించింది 1,60,000 మెట్రిక్ టన్నులు అయితే దాంట్లో 60% విదేశాల నుండి రావాలి. అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు రావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? అది రాలేదు. సకాలంలో రాకపోతే ఇక్కడ యూరియా ఎట్లా పంచుతారు? ఇప్పుడు ఒక శ్రీకాంత్ చూడండి, ఒక పత్రికలో వచ్చినటువంటిది ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ దగ్గర రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటిది. ఇది రోజు వార్తా కథనాల్లో వస్తున్నటువంటిదే. అంటే ఇవాళ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల దగ్గర రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అంటే రైతులు వ్యవసాయం చేసుకోవాలా, ఇక్కడ యూరియా కోసం పిఎస్సిఎల్ దగ్గర నిలబడాలా? ఇక్కడ నిలబడితే అక్కడ వ్యవసాయం పోతుంది, కాలం పోతుంది, అక్కడ పంట పండించుకోలేనటువంటిది. కాబట్టి ఇది ఈ కొరత వస్తది అని ముందే ఊహించుకోవాలి. దానికి సంబంధించినటువంటి యూరియాని సేకరించుకొని దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అటు కేంద్రము పంపటంలో వైఫల్యమైంది, ఇటు రాష్ట్రము తెప్పించుకోవటంలో వైఫల్యమైంది. మరి ముఖ్యంగా తెలంగాణకు వస్తున్నటువంటి నష్టం ఏంటంటే అవసరం అనేది తెలిసి ఉండాలి కదా సార్. అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అవసరం పడుతుంది, ఇన్ని లక్షల టన్నులు అవసరం పడుతుంది. సో దీని అవసరం ప్రకారం మనం ఇండెంట్ ఇవ్వాలని చెప్పేసి సరే విదేశాల నుంచి రాలేదా? సిద్ధాంతము పట్టించుకోలేదు శ్రీకాంత్. డిమాండ్ సప్లైల సిద్ధాంతాన్ని పట్టించుకోకపోవటం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఎదురైంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మనకి కేటాయింపులు మన దగ్గర రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఉంటే మన దగ్గర తయారైతుంటే మన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు చేయకుండా ఎందుకు తీసుకుపోతున్నారు ఒక ప్రశ్న అయితే, మనకి ఇచ్చేటటువంటి కేటాయింపుల్లో విదేశీల నుండి వచ్చేటటువంటి యూరియా కేటాయింపులు ఎక్కువగా ఉండటంలో ఆంతర్యం ఏంటది? తెలంగాణకు నష్టం జరుగుతుంది కదా, తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది కదా. ఇవాళ తెలంగాణలో
80 లక్షల ఎకరాల నుంచి 1,49,00,000 ఎకరాలకు సాగు పెంచాం మనం. ఇవాళ దేశంలోనే ధాన్యం పండించేటటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్ కి పోయినాం. కాబట్టి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవసాయం జరుగుతున్నప్పుడు తెలంగాణకి ఇచ్చేటటువంటి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉన్న దగ్గర, సకాలంలో అందించాల్సినటువంటి దగ్గర 2 ప్రభుత్వాలు కూడా ఈ ప్రక్రియలో వైఫల్యం చెందినట్లుగా ఇవాళ మనకి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇంకో పాయింట్ చెప్తాను శ్రీకాంత్, ఒక పాయింట్ అలో చేయండి. గత 10 ఏళ్లలో మనం ఎప్పుడు కేటీ రామారావు గారు ఒక మాట చెప్తుండే, మేము అధికారంలో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రైతులు చెప్పులు లైన్లలో పెట్టి యూరియా బస్తాల కోసం వెయిట్ చేశారు, కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా చేశాము. ఏ రైతు ఎంత యూరియా అడిగినా ఎంత ఎరువులు అడిగినా ఇచ్చేటటువంటి స్థాయికి వెళ్ళామని అప్పుడు గర్వంగా చెప్పేటటువంటి వాళ్ళు. నేను కూడా ఒప్పుకుంటాను. కేసీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ విధమైనటువంటి కొరత రాకుండా ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా యూరియాని రైతులకు అందించగలిగారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇవాళ రైతులు పిఎస్సిఎల్ దగ్గర ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు తప్ప రైతులకు యూరియా మాత్రం తీసుకొచ్చారు. ఎందుకు ఇవాళ రైతులు పిఎస్సిల దగ్గర చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి లైన్ లో నిలబడుతున్నారు? ఈ పరిస్థితికి కారణం ఏంటనేది 2 ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రాజకీయ విమర్శలు ఎట్లున్నా జరిగే నష్టం ఎవరికి? రైతాంగానికి. ఇవాళ వ్యవసాయము లాభసాటిగా లేదు అని మనం భావిస్తున్నటువంటి క్రమంలో, ఇట్లా మనం కాలం కలిసి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఎరువులను ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే రైతు ఇంకెట్లా పట్టబడ్డిస్తాడు? ఎట్లా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారు? రైతు వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేస్తామని ఇప్పుడే ఎల్బి స్టేడియంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 1,04,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు. బట్ అది కాదండి, వచ్చే సమస్యను ముందుగా గుర్తించటము, ఆ సమస్య నుండి రైతుని కాపాడటం ముఖ్యం. ఆ విధమైనటువంటి ప్రణాళిక ఉండాల. మొన్ననేమో ధాన్యం కొనుగోలు విషయంలో సమస్య అయింది, ఇవాళేమో ఎరువుల విషయంలో, తర్వాత యూరియా విషయంలో సమస్య అవుతుంది, రేపు ఇంకొక సమస్య ఎదురవుతుంది. అంటే రైతు సమస్యలలో పుట్టి సమస్యల్లో పెరిగి సమస్యల్లోనే చచ్చిపోవాలనేటటువంటి భావన ప్రభుత్వాలకు ఉంటే మంచిది కాదు. అందుకే కదా మనం చెప్తాం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదని చెప్తాం. బట్ ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. బట్ ఎందుకు ఇవాళ ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పాటైంది? కాబట్టి ఈ సమస్యని ముందుగానే మనం పరిష్కరించుకోగలిగినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు సమీక్షలు నిర్వహించలేదు? ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు మనం బఫర్ స్టాక్ పెట్టుకోలేకపోయినాం? ఎందుకు రైతుకు కావాల్సినంత యూరియాని వాళ్ళ సప్లై చేయలేకపోతున్నాం? ఇది సమస్య. బట్ నెట్టివేత, విమర్శలు, లేకపోతే బీఆర్ఎస్ పైనో లేకపోతే బీజేపీ పైనో కాంగ్రెస్ పైనో విమర్శలు చేసుకుంటే పరిష్కారం దొరకదు. సమస్యకు పరిష్కారం ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ తో దొరుకుతుంది. నందరెడ్డి గారు, తెలంగాణలోనే అంటే చాలా అంశాల్లో మనం చూడొచ్చు, నదులు తెలంగాణ నుంచి పోతాయి, తెలంగాణ వాటా ఉండదు. సో ఫ్యాక్టరీలు తెలంగాణలో ఉంటాయి, తెలంగాణకు సరిగ్గా వాటా ఉండదు. సో ఇప్పుడు రామగుండ ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నటువంటి డిమాండ్ 30,000 దాన్ని 60,000 పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం. అండ్ ఇక్కడ 8 స్థానాలు ఉన్నాయి, మీరు ఎంపీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి అంతే స్థాయిలో. కేంద్రం తెలంగాణ విషయంలో ఏం చేస్తోంది? అండ్ ఇప్పటికే అఫ్కోర్స్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకి, ఇందాక శేషుజారి చేసినటువంటి కామెంట్స్ కి బీజేపీ రియాక్షన్ ఏంటి? ముందుగా అట్లే మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, తోటి మిత్రులకు నమస్కారము. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరితమైనటువంటి ఒక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు, 420 హామీలు, 420-40 పార్టీ ఏదన్నా రాజకీయ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఈజ్ 420 పార్టీ. ఎందుకు చెప్తున్నంటే, ఇచ్చినటువంటి ఒక హామీలలో గాని, ఇచ్చినటువంటి ఒక గ్యారంటీలలో గాని ఇప్పటి వరకు ఏ ఒక్కటి గిట నెరవేర్చలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏందంటే, గతంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక యూరియా బస్తా గాని, ఒక డిఏపి బస్తా గాని సామాన్య రైతు ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి పోయి కొనుక్కోవాలంటే కనీసం కిలోమీటర్ పొడవు చెప్పులు పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఒక్కొక్క పోలీస్ ఆయన వచ్చి ఒక్కొక్క రైతును ఈపు మీద దెబ్బ కొడితే గాని యూరియా బస్తా గాని డిఏపి బస్తా గాని
దొరికే పరిస్థితి గతంలో ఉండేది కాదు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినదో యూరియా షార్టేజ్ ఎందుకు వస్తున్నది అని చెప్పి సైంటిస్టులను పిలిచి పరిశీలన చేసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక యూరియా అంతా వచ్చేటటువంటి ఒక్కొక్క బస్తా మీద 14 నుంచి 1500 రూపాయల సబ్సిడీ వస్తున్నది. ఈ సబ్సిడీ కొట్టేయడానికి కర్మాగారాలకు ఫైరింగ్ కు వాడుతున్నారని తెలుసుకున్నటువంటి ఒక సైంటిస్టులు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా వేప పూత కలిపినటువంటి ఒక యూరియా రైతాంగానికి అందివ్వడం ద్వారా ఈ రోజు వరకు యూరియా షార్టేజ్ రాలేదు. ఈ దేశంలో 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రానికి పంపించినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు పంపేది? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి కావాలని బ్లాక్ లో అమ్ముకోవడానికి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి సృష్టించింది అని అనుకుంటే గనక మీకున్న అనుభవం ప్రకారం తెలంగాణకు ఎంత అవసరం, తెలంగాణకు ఎంత అవసరం, ఎంత ఇచ్చారు, ఇంకెంత రావాలి, ఇక్కడ కృత్రిమ కొరత ఎక్కడ క్రియేట్ అవుతోంది? నేనేమంటుండా, ఈ చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం ఒకవేళ నిజంగానే అవసరం ఉన్నట్టయితే గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమే సప్లై చేసినది కదా శ్రీకాంత్ గారు. గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమే సప్లై చేసినది కదా. ఇప్పుడు ఎందుకు సప్లై చేయలేదు? ఇప్పుడు ఎందుకు రైతాంగానికి ఇంత ఇయ్యలేకపోతున్నది? గతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నది కదా, అప్పుడు ఎందుకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇయ్యలేకపోతున్నాం? ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు ఏం చేస్తున్నారు? ఇందాక కాంగ్రెస్ ఆయన మాట్లాడుతున్నాడు కదా బీజేపీలు పంపేయలేరు అని చెప్పేసి. అరే చేత కాకపోతే గద్దెది ఇంటికాడ వండుకోమనే, దానికోసం ఎందుకు మాట్లాడము? నేనేమంటున్నా, చేతగాని ప్రభుత్వాలతోటి ఒకవేళ చేత కాలేదనుకో వదులుకోవాలి. సో అంటే ఇక్కడ కేంద్ర మిస్టేక్ ఏం లేదు, వాళ్ళు డిపిఆర్ వాళ్ళు ఇంటెంట్ ఇయ్యలేదు, వాళ్ళు డిపిఆర్ ఇయ్యలేదు. సో మిస్టేక్ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచే. సో ప్రధానంగా అఫ్ కోర్స్ మీరు చేసినటువంటి కామెంట్స్, ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియాకు కష్టం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఈ కొరత వస్తోంది? ఇక్కడ బీజేపీని ఎక్కడ ప్రశ్నించాల్సి వస్తుందంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రమే ఇక్కడ క్వశ్చన్ చేయగలుగుతా. సో మీరు ఎందుకు ఇస్తలేరు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో ఉన్నటువంటి ఒక ఎరువుల కర్మాగారం ఏదైతే ఉన్నదో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పక్షపాత అయినటువంటి ఒక బీజేపీ పార్టీ 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునర్ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి ఆయుష్ పోసినటువంటి తెలంగాణ రైతాంగానికి ఆయుష్ పోసారు, కానీ సగం ఆయుష్ పోస్తున్నారు కదా. ప్లీజ్ 1 మినిట్ నాకు ఒక నిమిషం ఛాన్స్ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే చెబుతుందో మాట మీద కట్టుబాటు ఉండే పనిచేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. 420 పార్టీ కాదు మాది. ఎందుకు చెప్తున్నంటే 2014లో మేము ఒక హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చినాం. ఏమి హామీ ఇచ్చినాం? ఒకవేళ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినట్టయితే రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఎందుకు హస్తినబాట పడుతున్నాయి, ఎడ్ల బండ్లు పట్టుకొని రోడ్లు బ్లాక్ చేయాల్సినటువంటి పరిస్థితి, రైతులు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. 200 రూపాయలు ఉన్నటువంటి ఒక క్వింటాల్ వడ్లను ఈరోజు ఎంఎస్పీ ద్వారా 2300 రూపాయలు ఇచ్చి కొన్ని రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతాంగానికి 420 మాటలు ఈ రోజు మీరు రైతులకు ఏం చేసినారు సార్? మంచి చేశారా రైతులకు? మీరు చేసి ఒక మంచి చెప్పండి సార్. సార్ నెట్ కల్టివేట్ పైన ప్రతి సంవత్సరం 100 ఎకరాలకు అదనంగా పంపించాలి సార్. మీరు అది పంపించకపోగా ఈ రోజు మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతున్నారు సార్. కొంచెమైన ఇన్ఫర్మేషన్ తో మాట్లాడండి సార్, కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేట్ చేసుకొని మాట్లాడండి. ప్రతి సంవత్సరము 100 ఎకరాలకు అదనంగా పంపించాల్సిన బాధ్యత ఉంది కేంద్రం పైన. అది పంపిస్తలేరు మీరు. అది పంపించకపోగా ఈ రోజు మళ్ళీ మేము రైతులకు మంచి చేస్తున్నామని ఎట్లా మాట్లాడతారు సార్? కొంచెం ఇన్ఫర్మేషన్ మాట్లాడండి. నందరెడ్డి గారు 1 సెకండ్. రాష్ట్రంలో ఒక నిమిషం నందరెడ్డి గారు 1 సెకండ్. కొరత ఉందా? ఇది కృత్రిమ కొరతనా? దీన్ని ఎట్లా ఏం చెప్తారు? ఎందుకంటే వచ్చిన లారీలు వచ్చినట్టు స్టాక్ అవుట్ అవుతున్నాయి. ఈవెన్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లా పాసిబుల్
PCR పాసిబుల్ ఖమ్మం ఫోన్ లైన్ కలపండి. ఖమ్మం ఫోన్ లైన్ కలపండి. 5 లక్షలు ఇండెంట్ పెడితే 3 లక్షల టన్నులు వస్తే ఇక్కడ కృత్రిమ కొరత ఉన్నదే సరిపోయే పరిస్థితి లేదు. ఎందుకు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కదా, దాని పాంప్లెట్ దాని వాళ్ళు నడిపించే పేపరు నమస్తే తెలంగాణ కదా, నమస్తే తెలంగాణలో రాసింది కృత్రిమ యూరియా సృష్టించవద్దు. కోటగిరి ఏవో రాజు అధికారులు నేరుగా ఫీల్డ్ లో నిలబడి ఎక్కడ కూడా కృత్రిమ కొరత ఉండకూడదని ఈ రోజు విజిలెన్స్ అధికారులు అక్కడ నిలబడి చేస్తున్నారు. వీళ్ళు సార్ ఈ రోజు RFCL నుంచి మనకు రావాల్సిన కోటాని సగానికి పైగా తగ్గించిన చరిత్ర వీళ్ళది. 30,000 టన్నులకు సంబంధించినటువంటి యూరియా వీళ్ళు కుదించారు సార్. మనకు మీరు రైతు పండుగలు చేస్తున్నారు, రైతు రుణమాఫీలు అంటున్నారు, రైతుల కోసం పక్షపాతం రైతు పక్షపాత ప్రభుత్వం అంటున్నారు. ఒక్క సమీక్ష మీరు నిర్వహించారా? ఎంత డిమాండ్ ఉంది, డిమాండ్ బట్టే సప్లై ఉంటుంది. మన రాష్ట్రంలో ఇంత డిమాండ్ ఉంది అని మీరు చెప్తేనే అక్కడ మీకు సప్లై అంత ఉంటుంది సార్. మీరు రియాక్షన్ మీరు రెస్పాండ్ కానప్పుడు ఒక్క నిమిషం. ఐ థింక్ ఖమ్మం కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, లారీలు వచ్చినట్టు స్టాక్ అవుట్ అవుతున్నాయి అన్నటువంటి వాదన కూడా ఈరోజు ఉదయం వినిపించింది ఖమ్మం జిల్లా నుంచి. వాస్తవానికి ఉందా? కృత్రిమ కొరతనా ఇది? స్టాక్ ఉండి ఒక క్రియేషన్ చేస్తున్నారా? ఒక అధికారి మాటల్లో ఆడియో ఫైల్ ఇందాక మనం ప్లే చేసాం స్క్రీన్ పైన, అది కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు, దానికి ఏం ప్రామాణికం అని మాట్లాడుతున్నారు. ఉన్నాయా? స్టాక్ ఉందా? అయిపోతుందా? వాట్ హ్యాపెనింగ్ గ్రౌండ్? నవీన్, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అంటే ఎలాంటి కొరత లేదని, అంటే యూరియాకి సంబంధించిన కొరత లేదని అధికారులు చెప్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ జిల్లాల అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం యూరియా అంటే మామూలుగా వ్యవసాయం సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువ కూడా పోడు వ్యవసాయం ఉంటుంది. ఆ పోడు వ్యవసాయంలో ఈ సీజన్ లో అంటే ప్రస్తుతానికి ఇప్పుడు సీజన్ లో మొక్కజొన్నతో పాటు పత్తి వేస్తారు. అయితే మొక్కజొన్న ఎకరానికి వచ్చేసి 2 యూరియా కట్టలు ఎకరానికి వాడతారు. అదేవిధంగా పత్తికి సంబంధించి ఎకరానికి 1 యూరియా కట్ట వాడతారు. అయితే ఇప్పుడు రైతులకు సంబంధించి 3 నుంచి 4 మాత్రమే యూరియా కట్టలు వేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఉప్పు జారీ చేసిన పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఎకరాల పైన ఉన్నా సరే 20 ఎకరాలు ఉన్నా 1 ఎకరం ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వాల్సింది నెలకి 3 నుంచి 4 మహా అంటే 5 కట్టలు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో యూరియా కొరత అనేది ఖచ్చితంగా ఉంది. ఒక లారీలో యూరియా 200 నుంచి 300 బస్తాలు వస్తే ఇమ్మీడియట్ గా అంటే ఆ వచ్చినటువంటి బస్తాలు ఇమ్మీడియట్ గా 5-10 నిమిషాలనే మొత్తం కూడా స్టాక్ అయిపోతున్న పరిస్థితి కాబట్టి మళ్ళీ స్టాక్ రావాలంటే అంటే యూరియా కట్టలు దాదాపుగా అంటే ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒక కాన్స్టిట్యున్సీ ఒక మండలంలో 1000 యూరియా కట్టలు ఇవాళ అవసరం ఉంటే ఇచ్చేది మాత్రం 200 నుంచి 300 మాత్రమే. అంటే నవీన్, అంటే స్టాక్ ఉందని చూపిస్తున్నారు ఎక్కడ బయటపడకుండా, బట్ ఇచ్చేది మాత్రం చాలా లిమిటెడ్ గా ఇస్తున్నారు. అదేనా జరుగుతుంది? ఎస్, గోడాలో చూపెట్టడానికి స్టాక్ చూపెడతారు, లారీలు వచ్చినాయని చెప్తారు. కానీ అక్కడ దాదాపుగా 300 కట్టలు 200 కట్టలు మాత్రమే ఒక లారీ తిట్టాం. కానీ అక్కడ రైతులు మాత్రం టోకన్లు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన స్టాక్ దాదాపుగా 1000 కట్టలు అవసరం ఉంటే అక్కడికి వచ్చేది 200 నుంచి 300 మాత్రమే వస్తున్నట్టు స్టాక్ ఉందని చెప్తున్నారు. వాస్తవానికి స్టాక్ ఉన్నప్పటికంటే వచ్చినట్టు స్టాక్ చూపెట్టడం తప్ప రైతులకు కావాల్సినటువంటి స్పష్టంగా రైతే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎంత ఏంటి వాళ్ళకి కనిష్టానికి ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్న అంటే ఖచ్చితంగా ఎకరానికి 2 కట్టలు పడుతుందని చెప్తున్నారు. దాదాపుగా మొక్కజొన్న అంటే అయినా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ వ్యవసాయం అయిపోతుంది కానీ 10 ఎకరాలు 15 ఎకరాలు నోట్ పడుతుంది, వాళ్ళకి ఎక్కువ కట్టలు కావాలి. కానీ అలాంటి టైంలో వాళ్ళు ఇచ్చేది 3 నుంచి 4 కట్టలు ఇస్తే మీరు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అధికారులకు అంటే ముందుగా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ముందు ఎలర్ట్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే యూరియా కష్టాలు ఉండకపోయి. ఎందుకంటే ఇప్పుడు కేవలం అంటే వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి, ప్రస్తుతానికి వర్షాలు పడేటప్పుడు మాత్రమే పత్తి కానివ్వండి అదేవిధంగా మొక్కజొన్న వేస్తారు. కానీ ఇంకా వర్షాలు ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా వరి నాట్లకు వస్తారు. వరి నాట్లకు వచ్చినప్పుడు ఇంకెక్కువ కూడా అవసరం ఉంటుంది. అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఇంకా తీవ్రతం అయితే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీటికే అంటే మామూలు ఇప్పుడు ఏదైతే పత్తి ఉందో ఆ మొక్కజొన్న దాటైతే మాత్రం ఇంకా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి జెన్యూన్ రిపోర్ట్. వి ఆర్ గివింగ్ జెన్యూన్ రిపోర్ట్. ఉదయం నుంచి నిన్నటి నుంచి రైతుల గురించి మాట్లాడుతున్నాం. ఐ న్యూస్ రైతుల కోసమే మాట్లాడుతున్నాం. ఈ చర్చా కార్యక్రమం ఏ రాజకీయ పార్టీల గురించి, ఏ రాజకీయ అధికార పార్టీల గురించో ప్రతిపక్షాల గురించో మాకు సంబంధం లేదు.
ఫర్ ద పీపుల్, వీఆర్ ఫర్ ఫార్మర్స్. సో ఇప్పుడు ఈ సమస్య అయితే మేము సృష్టిస్తలేం కదా. మరి వచ్చిన ఇప్పుడు అక్కడ 1000 రైతులు అధికారులు చెప్తున్నారు కదా, బయట 1000 మంది రైతులు ఉన్నారు, వచ్చిన స్టాక్ 300 బ్యాగులు. ఇప్పుడు తక్కువ వచ్చినట్ట మేము సృష్టిస్తున్నట్ట? తక్కువ ఎందుకు వస్తుంది? ఆర్ఎఫ్సిఎల్ నుంచి రావాల్సిన దాంట్లో దాదాపు 30,000 టన్నులను వీళ్ళు కుదించిండ్రు భవిష్యత్తులో. ప్రతి సంవత్సరం. ఇంకో పాయింట్, ఇందాక అధికారి కాల్ అవునా కాదా కూడా దీని మీద ఖచ్చితంగా మీరు ఇన్వెస్టిగేట్ చేస్తాం మీరు అన్న పాయింట్ పైన. అఫ్ కోర్స్ నేను అప్పటి నుంచి కాల్ ట్రై చేస్తున్న అధికారికి, బట్ షీఈ్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. అప్పటి నుంచి ట్రై చేస్తున్న ఆల్మోస్ట్ హాఫ్ అవర్ నుంచి కాల్ ట్రై చేస్తున్న విషయం కూడా ఏంటి, అందరికీ ఒకరికే ఇచ్చేస్తే వేరే రైతులకు ఇబ్బంది పడతారు కాబట్టి అందరికీ ఇవ్వండి, సరిపెట్టండి, ఉన్న దాంట్లో అందరికీ ఇవ్వండి అని చెప్పింది. కానీ ఒకరికే ఇవ్వండి ఇంకొకరికి ఇవ్వద్దు అట్లాంటిదైతే ఏం లేదు కదా. అఫ్ కోర్స్ నేను గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, మీకు కూడా మేమే రైతులం సార్. ఇక మీకు నాకు తెలియదు ఏం లేదు. ఒక ఎకరానికి ఎంత యూరియా పడుతుంది, చిలకకి ఎంత పడుతుంది, పత్తి చేనుకి ఎంత పడుతుంది, కంది చేనుకి ఎంత పడుతుంది, పల్లి చేనుకి ఎంత పడుతుంది. సో వీటి కొంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటా ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా మనం చూసుకుంటే పోడు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు, అక్కడ ఇంకొంచెం ఎక్కువ పడతా ఉంటారు. వాళ్ళకి తీసుకొచ్చి 4-5 బస్తాలు వాళ్ళకి ఒక్కరికి ఒక నెలలో గిన్నె బస్తాలు అని చెప్తే ఇప్పుడు వ్యవసాయం చేయాలా వద్దా? ఇప్పుడు అదే బాధ కదా. ఇప్పుడు జూలై 3వ తారీఖు కేంద్రం మీద ఇప్పుడు మీరు కత్తి పెట్టినట్టు చేయాల్సింది. 100% పెడతాం సార్. మేము వీళ్ళు ఏంటంటే సార్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా 100 ఎకరాలకు అదనంగా, అంటే దీన్ని ఎవరు అడగవసరం లేదు, ఇన్ డిఫాల్ట్ గా ఈ సంవత్సరం 90 ఎకరాలకు పండింది అనుకోండి, అంటే 10% అదనంగా ఇవ్వాలి. కానీ వీళ్ళు దాన్ని ఇవ్వకపోగా వీళ్ళు కుదించి ఈ రోజు మళ్ళీ వచ్చి ఇంకొకరి పైన చేస్తున్నారు. మీరు అదనంగా చేయడం అటు ఉంచితే అయ్యా మాకు కడుపు నిండి అన్నం పెట్టండి అనే పరిస్థితి ఇక్కడ నుంచి లేదు. ఇంకొంచెం ఎక్కువ 2 ముద్దలు ఎక్కువ తినడానికి మీ దగ్గర కూడా లేదు. 2 పార్టీల వైఫల్యాలు ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఏం లేదు సార్, మేము విడిచిపెట్టేది ఏం లేదు. కేంద్రం దగ్గర నుంచి ముక్కు వెండి ఎట్లా తీసుకురావాలో ఆ మంత్రం మాకు తెలుసు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా నిలబడతాం. ఇచ్చిన దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. శ్రీకాంత్ గారు ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నేనేమంటున్నా, కేంద్రం నుండి ఏం ఇయ్యాలనో అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నది అని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. నేనేమంటున్నా, నేను ఈ రోజు నిజంగా గిట్ట నేను పేపర్లతో రాలేను, కావాలంటే మళ్ళొక రోజు చర్చ పెడదాం. నేను ప్రతి పేపర్ తోటి వస్తా. గత ప్రభుత్వాలకు ఏ విధంగా సప్లై చేసినాము, ఈ ప్రభుత్వానికి ఎందుకు సప్లై చేస్తలేకపోతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం. మాట్లాడుతున్నా ప్లీజ్, నేను మాట్లాడుతున్నా. నందరెడ్డి గారు ప్లీజ్. శ్రీకాంత్ గారు ఇప్పటికీ ఇంకా ఒకవేళ 30,000 టన్నులు రావాల్సినటువంటి ఒక అవసరం ఉంటే 3 లక్షల టన్నులల్లా 30,000 టన్నులు స్టార్టింగ్ కొరతకు రాదు అంటున్నా నేను అనేది. ఇక్కడ కేవలం అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రంలో సృష్టించి ఒక్కొక్క సంచి మీద 50 నుండి 100 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని రైతాంగాన్ని ముప్పు తిప్పలు పెట్టి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక పార్టీ నిజస్వరూపం ఈ రోజు బయటకు రెండు సార్లు రైతు బంద్ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ తగ్గించారు, తగ్గించి మళ్ళీ మాట్లాడుతున్నారు. నందరెడ్డి గారు, ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కార్తిక్ గారు, నందరెడ్డి గారు, ప్రొఫెసర్ శేషు సార్, కామోజ్ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో రైతులకు యూరియా కొరత ఉన్నది, ఇది ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి మాట. అయితే ఈ కొరత తర్వాత కొన్ని అధికారులకు సంబంధించినటువంటి ఆడియో టేప్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో, ఒకసారి ఇచ్చినటువంటి రైతుకు మళ్ళీ ఇవ్వద్దు, రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష విధిస్తాం. సో ఆ కింద అధికారులు ఎవరైతే ఉన్నారో ఏఈ, డిఈ వీళ్ళందరికీ జైలు శిక్ష ఉంటుంది. మీకు జైలు శిక్ష, మాకు షోకాజ్ నోటీసులు. సో జాగ్రత్తగా
చూసి ఆచితూచి అదును చూసి పంచండి అని అన్నా కానీ కడుపు నిండా అన్నం పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు సగం కడుపు పెడితే రైతు పంటలు పండించాలా వద్దా? ఇప్పటివరకు చాలా జెన్యూన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద గ్రౌండ్, వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రౌండ్ అనేది ఐ న్యూస్ ప్రత్యేకంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. రైతుల విషయంలో ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా రైతులకు కావాల్సినటువంటి అన్ని అంశాలు ఏవైతున్నాయో ఈరోజు యూరియా కానీ రేపు డిఏపి కానీ ఇంకా భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధార్ కార్డులు చెప్పులు లైన్లో నిలబెట్టకూడదన్నదే ఐ న్యూస్ ఈరోజు ఈ అంశాన్ని మారధానిగా తీసుకుంది. బట్ వీఆర్ విత్ పీపుల్, వీఆర్ విత్ ఫార్మర్స్. That's all for now. Thank you so much. Next updates continue. Keep watching iNews.